నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి మా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి అదే విధంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు దేశానికి రక్ష ఆర్మీ అయితే అదే విధంగా మన ప్రాణానికి రక్ష మాత్రం అక్క చెల్లెల అనుబంధం అని ఉంటాం నిజానికి వాస్తవానికి ఇక్కడ మనం రెండుగా చెప్పుకోవాల్సింది ఏంటి ఆగస్టు 15th అంటే ఇండిపెండెన్స్ డే స్వతంత్రం వచ్చిన రోజు వాస్తవానికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలు అని లేకుండా కులాలు వేరైనా మతాలు వేరైనా మనుషులందరూ ఒక్కటే అన్న నినాదంతోనే ఈ పండుగను జరుపుకుంటాం భారతదేశంలో ఎన్నో పండుగలు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు చేసి సంతోషంగా జరుపుకునే పండుగ ఇండిపెండెన్స్ డే అంటాం అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన పండుగ అదేవిధంగా భారతదేశం చరిత్రలోకి ఎక్కిన ఒక అద్భుతమైన పండుగ రాఖీ పౌర్ణమి దేశ బంధుత్వమే కాకుండా ప్రతి ఒక్కరి బంధాలు తెలియజేసేదే రాఖీ పౌర్ణమి అలాంటి రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిరోజు కూడా మనం వెరైటీ డిబేట్స్ చేస్తూ ఉంటాం ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం ఈరోజు కూడా మీకు ఒక ప్రముఖ వ్యక్తిని ప్రముఖ గాయకుడు రచయిత అయినటువంటి పోతుగంటి శ్రవణ్ కుమార్ గారు ఎన్నో అవార్డుల ప్రధానోత్సవాల్లో పాల్గొని చాలా వేడుకలలో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వైజ్గా పలు అవార్డులు అందుకున్నాడు ఇతనిలో ఒక ప్రత్యేకత ఉంది దేశ గీతాలు అక్కా చెల్లెల అనుబంధాలు అమ్మా నాన్నల ప్రేమ అనురాగాలు వీటిపైన ఇతని ఫోకస్ ఎక్కువగా పెడుతూ ఉంటాడు అలానే కాకుండా ఎక్కువగా సినిమా పాటలు రాస్తాడంటే అది కూడా కాకుండా సినిమాలో రాసిన బయట రాసిన ఒక ప్రాముఖ్యత ఉండేలా ఒక ఎమోషన్స్ విలువలు ఉండేలాగా తను రాసేటటువంటి పాట ప్రతి ఒక్కటి విలువతో కూడిన విధంగానే ఉంటుంది కానీ వేరే విధంగా ఉండదు అలాంటి ప్రముఖ వ్యక్తిని శ్రవణ్ కుమార్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను నమస్తే శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి ముందుగా మీకు రాఖీ పౌర్ణమి అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా మీకు కూడా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మరి నా అక్క చెల్లెలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు మరి భారతీయ నా సహోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్ రైట్ శ్రవణ్ కుమార్ గారు మెయిన్గా ఈరోజు మనం చాలా అదృష్టం అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అక్కా చెల్లెల అనుబంధం ఒక్కసారిగా వచ్చింది దేశానికి సంబంధించిన యువతకు సంబంధించిన అనుబంధం ప్రేమ అనురాగాలు కూడా ఒకేసారి ఈరోజు రావడానికి చాలా సంతోషంగా ఉంది నిజంగా రెండు కూడా ఒకే తగ్గట్టుగా అంటే రెండు కూడా సేమ్ ఒకే రోజు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు శ్రవణ్ కుమార్ గారు ముఖ్యంగా చెప్పాలంటే మనకు స్వతంత్రం వచ్చింది ఈరోజు ఇదే రోజు మనకు మన అక్క చెల్లెళ్ళు మన ఇంటికి వచ్చి ఈ యొక్క రాఖీ పండుగను కడతారు మరి రెండు విషయాలు చూస్తున్నట్లయితే చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా రాఖీ గురించి మాట్లాడుకుందాం అసలు రాఖీ అంటే ఏంటి రక్త సంబంధాలు ఉన్నా లేకున్నా అన్నా చెల్లెల యొక్క అనుబంధమే రాఖీ పండుగ అదేవిధంగా కుల మతాలకు అతీతంగా కూడా చేసుకునే వేడికే రాఖీ పండుగ అని చెప్పుకోవచ్చు సార్ ఓకే నువ్వే నాకు రక్ష అని ఎల్లలు ఎరగని ఆప్యాయతకు అనురాగానికి బాటలు వేస్తూ మరి నన్ను గుర్తుంచుకో అని ఒక చెల్ల ఒక అక్క పడే ఆకాంక్షనే మరి తన రక్తబంధాన్ని రక్షాబంధన్గా ముడివేసి ఈ యొక్క బంధమే అద్భుతమైన ఒక ఘటన అని చెప్పుకోవచ్చని నేను భావిస్తున్నాను ఇది ఇప్పుడే కాదండి ఇది మహాభారతం నుంచి దీనికి వచ్చిందండి ఇది రైట్ శ్రవణ్ కుమార్ గారు అయితే మనం ముందుగా రక్షాబంధన్ సందర్భంగా అదేవిధంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక మంచి అద్భుతం మీరు ఒక మంచి గాయకుడు మంచి రచయిత కాబట్టి ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం ఏమంటారు శ్రవణ్ కుమార్ ఓకే ముందుగా రక్షాబంధన్ పురస్కరించుకొని నేను స్వయంగా రాసినటువంటి గీతం అండి ఈ యొక్క పాటతో మీకు మేము పరిచయం అవుతాం నాకు ఒక అక్క ఉందండి ఇప్పుడే రాఖీ కట్టుకున్నాను కానీ చెల్లి లేనందున నాకు అందరూ చెల్లెలు ఎలా ఉంటుందా ప్రేమ అని చెప్పేసి ఒక చెల్లి మీద నేను సొంతంగా రాసుకున్నాను పాట బంగారు తల్లి నా చిన్ని చెల్లి మా ఎదలో నిండుగా విరబూసిన జాబిలి అన్నయ్య అంటున్న మాటే మరుమల్లి ప్రతి ఇంటిలోన దీపాలవల్లి మా దీపాలవల్లి
అనురాగం ఆప్యాయతతో పెరిగిన చెల్లి, ఈ అన్నయ్యకు నువ్వేరా ప్రాణం రా తల్లి, సర్వస్వం రా చెల్లి, బంగారు తల్లి నా చిన్ని చెల్లి, మా ఎదలో నిండుగా విరబూసిన జాబిలి. ప్రతి పండుగలాగా నీ ఆటకు ఓ అర్థం, గతకాలం కన్నా నీ నవ్వే సంతోషం, ఎదుగుతున్న కాలం ఎదిగొచ్చిన మమకారం, బతుకుతున్న లోకం చెల్లెమ్మల ప్రతిరూపం. అన్న అంటూ రాకి కట్టే ఆ రోజు వేడుక, ప్రతి అన్న చెల్లెమ్మల ప్రేముంటే చాలిక, నా బంగారు తల్లి నా చిన్ని చెల్లి, నా ఎదలో నిండుగా విరబూసిన జాబిలి. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే మదిలో, నీ అల్లరి చాలమ్మ నాకింకా ఎదలో, అమ్మ నాన్నల ప్రేమకు అర్థం నీవమ్మ, ఈ ఆప్యాయత ఆనందం చెల్లి నీవమ్మ. ప్రతి నాన్నకు తన బిడ్డే ఇష్టం అవుతుంటే, ప్రతి నాన్నకు తన బిడ్డే ఇష్టం అవుతుంటే, ప్రతి అన్నయ్యకు చెల్లెమ్మే ప్రాణం అవుతుంది అని శ్రవణ్ కుమార్ గారు చెల్లెళ్ళ ప్రేమ గురించి రాసుకున్నారు. చెల్లెళ్ళ ప్రేమ కాదు, నిజానికి వాస్తవం. ప్రతి నాన్నకు తన బిడ్డ ఇష్టం అవుతుంది ఓ నాన్న, కానీ నా చెల్లెమ్మ అంటే నాకు ప్రాణం అని. నిజంగా వాస్తవానికి శ్రవణ్ కుమార్ గారు, నేను దీంట్లో మీరు ఇలా పాడుతూ ఉంటే నేను దాంట్లో లీనమైపోయాను. వాస్తవానికి మాకు ఒక సిస్టర్ ఉంది, మాకు అక్క ఉంది. నిజంగా మీరు ఈ పాట పాడితే నాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండు, అక్కతో పాటు చెల్లి ఉంటే బాగుండు కదా అనిపించింది. నిజానికి ఈరోజు ఈ పాట ద్వారా మా అక్క చెల్లెమ్మలకి ఈ పాట అంకిత. నిజంగా వాస్తవానికి చాలా అద్భుతంగా పాడారు ఈ పాట. నిజంగా నా కళ్ళలో నుంచే కాదు, ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో ప్రతి చెల్లి కంటి నుంచి కూడా ఒక నీటి బొట్టు అనేది రాలిందని నేను అనుకుంటున్నాను అనేది. నిజంగా వాస్తవానికి ఇది జరుగుతుంది. ఇంకా శ్రవణ్ కుమార్ గారు చెప్పండి, ఇంకా అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది, అక్క అన్నాల అనుబంధం అనేది, ఈ విధంగా ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది ప్రతి వ్యక్తి కూడా. ఒక ప్రత్యేకత ఈరోజు అనేది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఆ రాఖీ అనేది ఎందుకు కట్టాలి అనే దానికి అంటే, ఆ రాఖీ కట్టడంలోనే ఒక అనుబంధం ఏర్పడుతుంది, ఒక గట్టి నమ్మకం. అంటే ఎవరైతే ఒక రాఖీ కట్టించుకుంటున్నారో వాళ్ళంతా కూడా జీవితంలో సుఖ సంతోషాలు కలిగి ఉండి, ఆప్యాయతలు ప్రేమ అనురాగాలు మాత్రమే కలిగి ఉండి, జీవితంలో ఒడిదుడుకులు ఉన్న మా అన్నయ్య జీవితంలో ఎలాంటి సమస్యలున్నా నీ తోడుగా నేనున్నాను అంటూ కూడా ఒక రాఖీ బంధం అనేది తెగింపుకు కాకుండా ముగింపు పలికి, ఆ ముగింపుకు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగ మనకు రాఖీ పౌర్ణమి. ఇంకా ఎలాంటి పండుగను కూడా మనం జరుపుకోవడానికి కూడా మనకు చాలా సంతోషం. ఇంకా శ్రవణ్ కుమార్ గారు చెప్పండి సార్, ఏమంటారు ఇంకా రాఖీ పౌర్ణమి గురించి మీకు తెలిసినటువంటి విషయాలు? అంతే చెప్పాను సార్, నాకు ఒక చెల్లి ఉంటే ఎలా ఉంటుందని చెప్పి వర్ణించాను. సో రైట్. ఇంకా శ్రవణ్ కుమార్ గారు, అంటే ఈ రాఖీ అంటే అసలు ఏ విధంగా వచ్చింది, అసలు రాఖీ గురించి మీరేం చెప్పదలుచుకుంటారు? మీరు ఒక గాయకుడిగా, ఒక రచయితగా మీరు రాఖీ పౌర్ణమి ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? చెల్లి గురించి ఒక అనుబంధంగా అద్భుతంగా పాట పాడారు. అయితే ఈ అనుబంధానికి సంబంధించిన విషయాన్ని మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అంటే నేను ఫస్ట్ ఇది మహాభారతం నుంచి వచ్చిందని చెప్తున్నాను సార్. శ్రీకృష్ణుడికి మరి శ్రద్ధాదేవి అని ఒక మేనత్త ఉండేది, దానికి శిశుపాలుడు అని ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఒక వికృతి రూపంలో జన్మించాడు. అయితే ఆ వ్యక్తిని, ఆ బాలుని ఎవరైతే ముట్టుకుంటారో ఆ బాలుడు మంచిగా అవుతాడు. మళ్ళీ వారి చేతిలోనే ఆ బాలునికి మరణం ఉంటుంది. అయితే ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు తన మేనత్త ఇంటికి వెళ్తాడు. వెళ్తే శ్రద్ధాదేవి ఆ బావుని తీసుకొచ్చి శ్రీకృష్ణుని చేతిలో ఒకసారిగా పెడుతుంది. పెట్టే వరకు శిశుపాలుడు వికృత రూపంలో ఉన్నటువంటి బాలుడు చాలా చక్కటి రూపంలోకి వచ్చేస్తాడు. అప్పుడు తల్లికి ఒక రకమైన సంతోషం, నా బాలుడు మంచిగా అయింది కదా అని. ఇంకొక బాధ ఉంటుంది, మళ్ళీ కృష్ణుడి చేతిలోనే మరణం ఉంది కదా అని ఒక బాధ ఉంటుంది. సో అప్పుడు శ్రద్ధాదేవి వచ్చి శ్రీకృష్ణుడిని, కృష్ణ మరి నా కుమారుడు నీ చేయి తాకంగానే మంచిగా అయిండు, మరి మరణం ఎట్టి పరిస్థితుల్లో సంభవిస్తే ఎంత తప్పు చేసినా క్షమాపణ అంటే కోరి దాన్ని వదిలేయాల్సిందిగా కోరుకుంటున్నానని చెప్పి అనగానే, సరే అత్తయ్య, నేను 100 తప్పులకు
పైన ఏమైనా చేస్తే మాత్రం దండించడం ఖాయం అని చెప్పి అంటాడు. ఆ తర్వాత చేది అనే రాజ్యానికి ఆ శిశుపాలుడు క్రమేణా ఒక రాజు అవుతాడు. తను అన్ని కొన్ని ఘోరమైన పనులు చేస్తూ కొంచెం మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనమాట. ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడిని ఒక దుష్ప్రచారంగా కొన్ని మాటలు అన్నట్ల శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో ఒకసారి అతన్ని చంపేస్తాడు. అప్పుడు ఆ చక్రం శ్రీకృష్ణుని చేతికి చిన్న గాయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక 4-5 వచ్చేసి ఆయనకి చేతికి కడుతూ ఉంటే ద్రౌపది తన చీరను సహితం చింపుకొని వచ్చి శ్రీకృష్ణుడికి గాయానికి కట్టుతుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఒక అన్నగా నన్ను వచ్చి కాపాడినవు, నిన్ను ఎన్నటికైనా నీకు ఏదైనా ఆపద ఉంటే నన్ను తెలుసుకో, నేను వస్తాను అని కృష్ణుడు చెప్తాడు. ఆ తర్వాత కాలక్రమేణా కౌరవులు చేసినటువంటి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తలుసుకోగానే ద్రౌపదిని కాపాడుతాడు. సో అప్పుడు శ్రావణంలో జరిగేటువంటి పౌర్ణమి రోజున, అదే పౌర్ణమి రోజున అదే ఆచారంగా వస్తున్నటువంటి పండుగే ఈ రాఖీ పండుగ. రైట్, శ్రవణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా అయితే మీకు ఎలాంటి అనుబంధాలు ఏర్పడుతుండేవి అంటే మీరున్నప్పుడు? ఇప్పుడు ఇప్పటికి ఒకప్పుడు అనుబంధాలు, ప్రేమ అనురాగాలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి ఉన్నాయంటారా శ్రవణ్ గారు? ఉన్నాయండి. ఇప్పుడు దేశ విదేశాలలో కూడా ఉంటారు, కానీ వాళ్ళు పోస్టులో పంపించినా సరే వాళ్ళ బాధ మొత్తం అక్కడే ఉంటుంది. కానీ శ్రవణ్ గారు పోస్టులో పంపించిన దానికంటే నిజంగా వాస్తవానికి ఒకరికి ఒకరు ఎదురైతేనే ఆ కన్నీటికి గాథ, ఆ వ్యధ అనేది తెలుస్తుందని నా నమ్మకం. శ్రవణ్ గారు మీరేమంటారు? కరెక్ట్ అండి, అది వాస్తవం. ప్రేమ అనురాగాలు అనేవి అంటే దాదాపుగా కొంతమంది అంటారు మీరు అన్నట్టుగా, నేను పోస్ట్లో పంపిస్తున్నాను కదా, అక్కడి నుంచి పోస్ట్లో పంపిస్తున్నాను తీసుకొని కట్టుకోవడం, దాన్ని రాఖీ అనరేమో అనిపిస్తుంది నాకు. నిజంగా మన భారతదేశ చరిత్ర ఏంటి అని అంటే, మన భారతదేశ చరిత్ర ఒక కులాలు వేరైనా మతాలు వేరైనా మనుషులందరూ ఒక్కటే అన్న నినాదం ఒక భారతదేశంలోనే ఉంది. ప్రేమనురాగాలు, ఆప్యాయతలు ఉన్నాయి మాత్రం కేవలం భారతదేశంలోనే మాత్రం. అంటే ఒక్కొక్కసారి ప్రతిసారి కూడా స్టెప్ బై స్టెప్ ఏమవుతున్నాయి అంటే అడుగంటిపోతూ ఉన్నాయి అన్నట్టు ఈ ప్రేమనురాగాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు రాఖీ అన్నప్పుడు పెద్ద రాఖీ ఉండేది, ఒక మెరుపు రాఖీతో పెద్ద రాఖీని తీసుకొని ఒక స్వచ్ఛమైనది ఏ విధంగా ఉండాలో, పల్లెటూరులో వాతావరణంలో ఏ విధంగా ఉండాలో, ప్రేమనురాగాలు ఒక అన్నయ్యకు ఒక తమ్ముడికి అనుబంధంగా కట్టేటటువంటి రాఖీ అనుబంధం కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు అన్ని కొత్త రాఖీలు అయిపోయాయి, వెరైటీ రాఖీలు అయిపోయాయి, వెరైటీ కల్చర్ అయిపోయింది, వెరైటీగా మాట్లాడడం జరిగిపోతుంది, వెరైటీ బంధుత్వాలు పెరిగిపోతున్నాయి. తర్వాత ఇది అంతా ఒక కల్చర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుంది. దీనివల్ల రాఖీ పౌర్ణమికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏముండదండి. ఇప్పుడు తన చెల్లి, తన అక్క ఎక్కడున్నా సరే రేపు మా అక్క వస్తుంది, రేపు మా చెల్లి వస్తుంది, ఎదురు చూపులోనే అస్సలైనటువంటి ప్రేమ అక్కడే దాగుంది. వాళ్ళు రాగానే ఆ ఆప్యాయత, ఆ రోజు అందరూ సుఖ సంతోషాలతో ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకొని చాలా బాగా ఉంటారు. ఇది కాలక్రమేణా ఎంత విదేశీ అది వచ్చినా సరే ఇది మాత్రం ఏం కాదు, ఇది ఇలానే ఉంటుంది. రైట్. ఇంకా శ్రవణ్ గారు, అది కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వతంత్ర దినోత్సవం కూడా ఈరోజు, మనకు స్వతంత్రం వచ్చింది కూడా ఈరోజు. దాదాపుగా ఈరోజు మనం అందరం ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నట్టు. కులమతాలకు అతీతంగా, కులమతాలు లేనటువంటి పండుగ కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం అన్నదిగా మనం చెప్పుకోవచ్చు. దీని గురించి మీరేమంటారు? ఒక అద్భుతమైన పాట మా కోసం రాఖీ గురించి పాడారు, అదేవిధంగా దీని గురించి కూడా పాడితే బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ రాసుకున్నానండి, వందే మాతరం అనే ఒక టైటిల్లో ఒక పాట రాసుకున్నాను. దేశభక్తి గురించి ప్రజల్లో ఇప్పుడు ఉన్న ప్రజల్లో అయితే చాలా లేదండి, ఎక్కడ దేశం ఉంది కానీ ఎవరెవరు ఎంతమంది వాళ్ళకి ప్రాణాలు తెగించి ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని సంపాదించారో ఆ యొక్క వర్ణన మొత్తం గాంధీజీ నుంచి మొదలు పెడితే లాస్ట్కు నేతాజీ అందరు అల్లూరి సీతారామరాజు వరకు అందరి గురించి కూడా వర్ణించుకుంటూ ఒక పాట రాశాను నేను. ఆ పాట గత సంవత్సరం తప్పకుండా. వందే మాతరం అందమందరం నిలువెత్తు భారతీయ జెండనగరవేద్దాం, భరతమాతకు జై జైలు పలుకుదాం, ఈ అవని మీద పుట్టినట్టి భారతీయులం, స్వదేశీ పోరాటంలో అసువులు బారిన యోధుల త్యాగాల సాక్షిగా సాధించిన పుణ్యభూమి వందే మాతరం అందమందరం నిలువెత్తు జాతీయ జెండనెగరవేద్దాం. శాంతియుత దీక్ష అంటూ సాగిన గాంధీజీ మాట
నడిచినారు ఎందరో మహాత్ముని బాటలో, నడిచినారు ఎందరో మహాత్ముని బాటలో, అహింసా మార్గాన్నే ఎంచుకున్న తన తీరును కట్టుబడి ఉన్నారు తన వెనక మహనీయులు, కట్టుబడి ఉన్నారు తన వెనక మహనీయులు. ఉప్పు సత్యాగ్రహం ఉప్పెనలా స్థాపించి, ఉప్పు సత్యాగ్రహం ఉప్పెనలా స్థాపించి, స్వతంత్ర ఉద్యమాన ఊపిరి మన బాపూజీ. వందే మాతరం అందమందరం నిలువెత్తు జాతీయ జెండా నెగరవేద్దాం అని గాంధీ నుంచి మొదలుకొట్టే అల్లూరి సీతారామరాజు వరకు కూడా నేను వర్ణించాను. చాలా అద్భుతం. అది మీరు ముందుగా శ్రవణ్ కుమార్ గారు అంటే ఎప్పుడు ఆల్బమ్ అనేది మీరు ప్రారంభించారు? అంటే ఆల్బంలో మొదటి పాట ఏంటి మీరు పాడింది? మాది అంటే మా గ్రామీణ నేపథ్యం. ఓకే. జయశంకర్ జిల్లా. ఓకే. జయశంకర్ జిల్లా చిట్యాల. జయశంకర్ జిల్లాలో పుట్టారు కాబట్టి ఇలాంటి పాటలు వస్తున్నాయి అన్నట్టు ఆదర్శం అన్నట్టు. ఒకప్పుడు ఉన్నటువంటి భూపాలపల్లి ఇప్పుడు జయశంకర్ జిల్లాగా మారింది. చెప్పండి. జయశంకర్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం అండి మాది. నా పేరు పోతుగంటి శ్రవణ్. మాది ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబం. ఓకే. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా గ్రామీణ స్కూల్లో అనేక వేదికల మీద ఏ ప్రోగ్రామ్ అయినా సరే నేను పాటలు పాడమన్నానండి. ఏ ప్రోగ్రామ్ అయినా ఆ రోజు నేను మా తెలుగు టీచర్ సార్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు రాయించుకొని మరీ పాడేవాడిని. ఎందుకంటే అప్పుడు నేను పాటలు రాయలేను కదా. సెకండ్ క్లాస్ నుంచి భగవద్గీత పఠనం అప్పటి నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వచ్చే వరకు ప్రతి స్కూల్ ఈవెంట్లో ప్రతి పాట నేను మా తెలుగు టీచర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో రాయించుకొని నేను పాట పాడేవాడిని. ఏ పాట పాడినా కూడా నాకు స్కూల్లో ప్రథమ బహుమతి వచ్చేది. వచ్చిన తర్వాత బహుమతి ఇచ్చే వారు ఉంటారు కదండి, వాళ్ళు మా ఊరి గ్రామస్తులే కావున వాళ్ళు అనేవారు, అరే శ్రవణ్ నువ్వు ఇట్లా వాడుతున్నావు కానీ మీ నాన్న చిన్నప్పుడు, మీ నాన్నగారు తన చిన్నప్పుడు స్కూల్లో ఇంకా బాగా పాడేవారు, ఇంకా బాగా పాడేవాడు. అప్పుడు అనిపించింది అప్పటి వరకు కూడా నాకు నాన్న చిన్నప్పుడు ఇలా పాడతారు అని చెప్పేసి వీళ్ళందరూ అంటుంటే నేను ఇంట్లో ఒకసారి వెళ్ళి అమ్మని అడిగాను. అమ్మ చెప్పేది చాలా అంటే చాలా బాగా పాడేవాడు మీ నాన్న, ఈ రోజులో ఈ స్థితిలో ఉండేవాడు కాదు, బహుశా ఘంటసాల పాట ఏదన్నా శంకరాభరణం లాంటి పాట పాడితే ఆ పాటలు పాడితే యాజ్ ఇట్ ఈస్ ఘంటసాల దిగి వచ్చినట్టుగా ఉండేది. అప్పుడు ఈ టేప్ రికార్డులు, సీడీ ప్లేయర్ ఏం లేకపోయేది. ఆ కాలంలోనే ఆ యొక్క పాటను మొత్తం ఎలా దాన్ని నోటెడ్ చేసుకొని స్కూల్లో ఎలా పాడేదో అనేది నువ్వు అర్థం చేసుకొని చెప్తే నాకు ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. ఇప్పుడున్న టైంలో నేను సీరియల్ పేరు వినుకుంటూ అది తాపతాప వినుకుంటూ చూస్తున్నాను, కానీ అప్పుడు ఎలా విన్నాడు ఆ పాటలు, ఎలా రాసుకున్నాడు, ఎలా పాడాడు, ఇంత గ్రామస్తుల మన్ననలు ఎలా పొందాడు అని నేను అన్నీ అందరు చెప్తుంటే ఇక లాభం లేదు, నేను కూడా ఖచ్చితంగా నాన్న పేరు నిలబెట్టాలి. నాన్న ఎలాగూ ఆ స్టేజ్కి తను ఎంచుకున్న ఒక సింగర్గా రాలేదు, సో నేను చేసి నిలబెడతా అని చెప్పేసి నేను దీనికి కంకణం కట్టుకున్నాను. రైట్. శ్రవణ్ గారు, మీరు మెయిన్గా అప్పుడు స్టార్టింగ్ అనుకున్నటువంటి పాట ఏదైనా పాడతారు మాకోసం? అంటే మొదటిగా నేను అన్ని స్కూల్లోనే పాడేవాడిని సార్. ఇలాంటి నేను సొంతంగా రాసిన పాట అంటే ఇంటర్లో గురువుల పూజోత్సవం దాన్ని పూజించి స్టార్టింగ్ ఆ పాటతోనే లేదు సార్, నా సొంతమైన పాట అమ్మ పాటతో. ఆ సాంగ్ తోటి మీరు స్టార్ట్. ఓకే. అంటే ఈ అమ్మ అనే పాట ఆల్బమ్ ఎలా బయటకు వచ్చిందని కూడా చెప్పాలి. నేను 10th క్లాస్ వరకు అలా చదువుకున్నప్పుడు ఇంటర్ ఎస్వి జూనియర్ కాలేజ్ పర్కాలో చేశానండి. ఎస్వి కాలేజ్లో ఇంటర్ అయిపోయిగానే మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చేసి కర్ణాటక సంగీతంలో మరి భక్త రామదాసు సంగీత నిలయం ఉందిగా వెస్ట్ మారేడుపల్లిలో, అక్కడ నేను కర్ణాటక వోకల్ కూడా సంగీతం నేర్చుకున్నాను. బాణీలు ఎలా రాయాలి అంటే పాట ఎలా రాయాలి, పాటకు ఏమేమి కావాలి, దాన్ని ఏ ట్యూన్లో రాయాలి అనేటువంటి ఒక మొత్తం తీసుకున్నారు. ఓకే. ఇక శ్రవణ్ గారు, మీరు రాసినటువంటి ఒక ఆల్బమ్, ఆ ఆల్బంలో మీరు రాసినటువంటి పాట ఏంటి అంటే మీ చరిత్ర అనేది, మీ స్థానం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చెప్తున్నాను కదండి, నాన్నగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ పాడిన ఎన్నో పాటలు. అదేవిధంగా మా గ్రామం నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు కూడా చంద్రబోస్ గారిని ఆదర్శం తీసుకొని కలిసారండి. చంద్రబోస్ గారిని కలిసారు? చాలా టైమ్స్ కలిసాను. చాలా మంచి అతని నుంచి సపోర్ట్ వచ్చిందా? ప్రోత్సాహం ఉంటుందండి. సాంగ్స్ ఎలా రాయాలి, ఎలాంటి వర్డ్స్ వాడాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అని చాలా చెప్తుండేవాడు. అంటే ఎవరి జర్నీ వారిది.
అంటే నీ దగ్గర నీకు ఉంది కళ అనుకుంటే నువ్వు జర్నీ చేయాలి. నేను ఏదో చేస్తే నీకు ఆఫర్ రావడం అది కాదు, చాలా కష్టపడాలి శ్రవణ్, చాలా కష్టపడాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను అడుగుతాను బాబా మరి ఎలాంటి పాటలు రాయాలి ఏంటి అని చెప్పి చాలా అడుగుతూ ఉంటాను. ఇలాంటి బుక్స్ చదవాలి అని చెప్పి అడుగుతూ ఉంటాను, చెప్పేవాడు. కానీ మొదటగా నేను రాసినటువంటి పాట ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక మదర్ మీద రాసుకున్నానండి. స్టార్టింగ్ మదర్ మీద రాసుకున్నాను. కానీ ఈ పాట వెనకాల కొంచెం ఉంది స్టోరీ. రాసుకున్నాను కానీ పాటను బయటికి తీసుకొద్దామంటే బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పేసి చాలా ఎదురు చూసిన తరుణంలో నాకు ఒక మాతృమూర్తిగా పితృమూర్తిగా పర్కాల ఉంటున్నప్పుడు చదువుకుంటూ ఆ తరుణంలో మరి పాకాల మోహన్ రెడ్డి గారు, శ్రీలత గారు నాకు ఎవరండి వాళ్ళు? మామూలుగా అంటే మామూలుగా ఏమైనా లీడర్సా లేదంటే మామూలుగా అంటే మీ ఊర్లో పెద్ద మనుషులు, మా ఊరి వాళ్ళ బంధువులు, వారితో పరిచయం ఏర్పడి వాటికి ఈ పాట వినిపిస్తే వాళ్ళు చెలించి దీనికి ఎంత కావాలి, ఎంత కావాలి, పాట ఎంత అయితే బయటకు వస్తుంది అని చెప్పి అడగగానే ఒక 20,000 అయితే మ్యూజిక్ అవుతుంది, పాట ఆల్బమ్ రిలీజ్ చేయొచ్చు అంటే క్షణం కూడా ఆకర్షించకుండా పైసలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ మరి దాన్ని రికార్డింగ్ చేసుకొని ఆ పాటను హోమ్ మినిస్టర్, అప్పటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ చేసి మరి చూడండి ఆ పాట రిలీజ్ చేసి అప్పటిదప్పుడే మళ్ళీ అక్కడ నుంచి జెమినీ న్యూస్ వేరే ఛానల్కి వెళ్ళి అదే మదర్స్ డే రోజు రిలీజ్ చేశానండి. ఆ ఒక పాట పాడుతాను. అమ్మ కంటే గొప్పదంటూ లేదురా, అమ్మే దేవతరా, ఈ అమ్మ ప్రేమ కింద ఏది చాలా దూరా, అమ్మే ప్రాణమురా, చిన్ననాటి నోటి మాటల్లోన మొదటి పలుకు అమ్మ మాటరా, ఈ లేత గుండె పైన పచ్చబట్టుతో రాసుకున్న పేరు అమ్మరా, జన్మ జన్మకే దిక్కురా, జన్మ జన్మకే దిక్కురా, మనకు జన్మనిచ్చిన తల్లిరా, ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా, ఈ అమ్మ పేరు వింటే ఆ బ్రహ్మ రాత కూడా వద్దురా, అమ్మ కంటే గొప్పదంటూ లేదురా, అమ్మే ప్రాణమురా. కొడుకా బిడ్డ అంటూ కొండంత దిక్కుతో ఎదురు చూసింది, తల్లి పాల గోరు ముద్దలు పెట్టి లాలించే కథ పెంచింది, చదివించి పెద్దోన్ని చేయాలంటూ చదువులమ్మకే మొక్కింది, అమ్మంటూ మాట నేర్పింది, మా అమ్మ తొలి గురువయ్యింది, ఆడ జన్మకు అర్థాన్నిచ్చింది, ఆడ జన్మకు అర్థాన్నిచ్చింది, అమ్మగా అవతరించిందిరా, ఈ అమ్మ మాట వింటే ముల్లోక దేవుళ్ళు మొక్కేరురా, ఈ అమ్మ దీవెనుంటే ఆ బ్రహ్మ రాత కూడా వద్దురా, అమ్మే లేదని మాట చూడు, అమ్మే లేదనే మాట చూడు, మనసు మోయలేని బాధరా, అమ్మను వేరుగా చూసావంటే జన్మ జన్మకే పాపమురా, అమ్మ నన్ను ఆశీర్వదించమంటూ ఆ అమ్మనే నువ్వు మొక్కరా, అమ్మ నన్ను ఆశీర్వదించమంటూ ఆ అమ్మనే నువ్వు మొక్కరా, అంతటి అమ్మను కంటికి రెప్పలా చూసుకున్నవాడే బిడ్డరా అని శ్రవణ్ కుమార్ గారు నాకల్లో కూడా నీళ్ళు పాట రాయడం జరిగిందండి. నిజంగా వాస్తవానికి మళ్ళీ ఒక అమ్మని గుర్తు చేశారు. ఒక స్త్రీ అంటే నేను నిజంగా వాస్తవానికి ఏం చెప్పలేము. నిజంగా వాస్తవానికి ఎమోషన్స్, ఒక సృష్టికర్త ఒక బ్రహ్మ, కానీ ఆ బ్రహ్మను పుట్టించింది ఒక అమ్మ. అది కానీ అది దట్ క్రెడిట్ గోస్ టు ప్రపంచం మొత్తం కూడా ఎవరి మీద ఆధారపడుతుంది అని అంటే ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే చాలా వరకు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు, మనందరినీ సృష్టించాడు కదా, మనందరి జాతకాలు రాశాడు కదా, మనందరి ప్రవర్తనలు తీర్చిదిద్దాడు కదా, బ్రహ్మే గొప్ప కదా అని అంటారు. కానీ ఆ బ్రహ్మను పుట్టించిన అమ్మ కూడా గొప్పదన్న నినాదాన్ని మీరు చాలా చక్కగా తీసుకెళ్లారు శ్రవణ్ కుమార్ గారు. ఐఎమ్ నిజంగా చాలా హ్యాపీ. నెక్స్ట్ ఇంకా శ్రవణ్ కుమార్ గారు ఎలాంటి పాటలు రాశారు మీ ఆల్బంలో? ఇలా అమ్మ పాటలే కాకుండా రాఖీ బంధం, రాఖీ గురించి ఇంకా ఉన్నాయా, ఇంకా పాటలు ఉన్నాయా? రాఖీ గురించి ఏం లేదండి. ఇప్పుడు
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కూడా మంచి పాట రాశాను. ఆ ఉద్యమ నేపథ్యంలో కూడా కోదండరామ్ గారు మరియు శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా నా తెలంగాణ అనే ఒక ఆడియో రిలీజ్ చేశాను. ఆ యొక్క పాటను, ఒక అమరత్వం మీద ఉన్నటువంటి పాటను కేసీఆర్ గారు విని నన్ను తెలంగాణ భవన్లో అభినందించారు. మరి తెలంగాణ భవన్లో బాగానే సన్మానించాడని అంటున్నారు. మరి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి కదా, మీకు వచ్చాయా? రాలే అండి, ఉద్యోగం రాలేదు. చాలా నాలాంటి కళాకారులు ప్రఖ్యాతి పేరు వచ్చింది కానీ ఉద్యోగం రాలేదు. అంటే ఉద్యమ నేపథ్యంలో వేరే ఉంటుంది రాయడంలో శైలి. మనం ఇవన్నీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి రచనలు రాశాను. ముందు ముందన్న తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా వస్తుంది. అంటే నాలాంటి కళాకారులు కూడా, నిజమైన కళాకారులు కూడా రాలేదండి గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో మళ్ళీ కేసీఆర్ గారు మరి నిజమైన కళాకారుల మీద దృష్టి పెడితే మాత్రం తప్పకుండా కళాకారులకు ఉద్యోగం వస్తుంది. అప్పుడు నాకు కూడా వస్తుంది భావిస్తున్నాను. ఇంకా మీరు మామూలుగా తల్లి మీద కాకుండా పల్లెటూరు మీద ఎలాంటి పాటలు అయినా రాశారా మీరు? పల్లెటూరి మీద రాయలేదండి. అంటే ఒక ప్రజల్లో పల్లెటూరులో ఒక మంచి ధోరణి తీసుకురావాలి, యువత చెడు మార్గంలో అలాంటి పాటలు. రైతుల మీద కొన్ని ఆత్మహత్యలు జరిగాయండి. రైతుల మీద రాశారా శ్రవణ్ గారు? ఆత్మహత్యల మీద రాశాను. ఆత్మహత్యల మీద, యువత చెడు మార్గం, ఇలాంటి వాటి మీద ఒక్క పాట, ఒక్క పల్లె వినిపిస్తాను. రైట్ మాకోసం. ఆత్మహత్యలు వద్దు అన్నా, ఆత్మనే బలి చేయకన్నా, మనిషి విలువ తెలుసుకొని బతకరా అన్నా. ఉరితాడు నీకు ఎందుకక్క, ఒంటికి నిప్పెందుకక్క, పాపమేమి చేయలేదు బతకవేయక్క. ఆత్మహత్యలకు మీరు బానిసలు అవుతారు ఎందుకు? ఆత్మహత్యలు అంతమైతే సమాజం బాగుంటది. ఆత్మహత్యలు వద్దు అన్నా, ఆత్మనే బలి చేయకన్నా, మనిషి విలువ తెలుసుకొని బతకరా అన్నా అని ఆత్మహత్యలు చేసుకోవద్దని పల్లవి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మీరు తర్వాత నిర్భయ చట్టం దాని కింద కూడా ఒక పాట రాశారని మాకు తెలిసింది. మా కోసం ఎక్కువ నాకు ఒక కళాకారుడిగా గుర్తింపు వచ్చిన పాట సార్ అది. ఓకే నైస్. చాలా అంటే చాలా గుర్తింపు వచ్చింది. నన్ను రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్ తీసుకెళ్లి కళా జ్యోతిరత్న అవార్డును బిరుదు చేసి, మరియు విబి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా నాకు జ్యూరీ అవార్డు ప్రకటించారు. ఆ పాటను ఎన్నటికీ మర్చిపోను. అది ఎందుకు రాశాను అంటే, అప్పుడు నిర్భయ యాక్ట్ ఢిల్లీలో జరిగినప్పుడు చాలా కలతకు గురి చేసి నాకు ఆ పాటకు రాశారండి. ఆడజాతికి నేడు అన్యాయమొచ్చింది, భరతమాత నిద్దురాలేవమ్మా, ఈ ఆడపిల్లలు మగ మృగాల చేతిలో నేడు కీలు బొమ్మై ఇలా ఉన్నారమ్మా. ఆడిల్లి గద్దెపై నిర్భయ ఒంటిపై జరిగిన ఘటనను కానరాలేవా, ఈ పసి మొగ్గల పిల్లల గుండెల్లో నీవెన్నడూ ఇక అండగైరావా అని ఒక పల్లవితో రాయడం. అద్భుతంగా పాటలు రాస్తున్నారు. ఈ పాటను డీజీపీ అనురాగ్ శర్మ గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాను. శ్రవణ్ కుమార్ గారు, నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. మాకు మీరు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. చివరిగా మీరు V3 ప్రేక్షకులకే కానీ సమాజానికి మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రవణ్ గారు? సాయి గారు, నేను రాసిన పాటలన్నీ మీరు విన్నారు. ప్రతి ఒక్కటి కూడా దేశభక్తి, లేదంటే అదే నేను స్టార్టింగ్ అదే అన్నాను, ప్రజల్లో ఉండేటటువంటి పాటలు మాత్రమే మీరు చైతన్యం కల్పించే పాటలు మీరు రాశారు. కానీ నాది ఏంటంటే, ఇంకా ఇలాంటి నా వంతుకు కళాకారుడిగా నేను ఇలాంటి రచనలు చేస్తాను, ప్రజల్లో చైతన్య పరుస్తూనే ఉంటాను, ఇలా ముందుకు వెళ్తూనే ఉంటాను. కానీ నా గోల్ ఏంటంటే నాన్నగారి పేరు నిలబెట్టాలని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని. ఖచ్చితంగా శ్రవణ్ గారు అది ఆ మాట వచ్చేస్తుంది. అది అద్భుతంగా మీరు రాయగలుగురు, మీకు అలాంటి టాలెంట్ ఉంది. వాస్తవానికి శ్రవణ్ గారు నిజంగా నేను చూశాను, స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని చూశాను. తల్లి మీద పాడారు, చెల్లి మీద పాడారు, అక్క మీద పాడారు, దేశం కోసం పాడారు, పోలీసుల గురించి పాడుతున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే చైతన్యం కలిగించే పాటలే ఉన్నాయి, కానీ చైతన్యాన్ని ఎక్కిరించే పాటలు మాత్రమే దగ్గర లేవు అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మా స్టూడియోకి వచ్చి అద్భుతంగా ప్రదర్శించినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా, అదేవిధంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా, స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజానికి మీ పాటలతో యువతలో ఒక మార్పు రావాలని కోరుకుంటూ,
మరొక రోజు మరొక గెస్ట్తో మీ ముందు ఉంటున్నాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి అదేవిధంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, దేశం కోసం ఏదో ఒకటి సాధించాలి. మనం ఏదో ఒక రోజు చచ్చే ముందు దేశం కోసం ఏదో ఒకటి మీ వంతు కృషిగా ఒక్కసారి దేశం కోసం ఆలోచించి మీ వంతు సహాయం చేస్తారని కోరుతూ మీ V3 న్యూస్తో జర్నలిస్ట్ సైదుల్ ముల్లపల్లి. థ్యాంక్ యూ. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.